నల్లగొండ జిల్లా పోలీసులు ఓ అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్నారు. కరుడుగట్టిన దొంగ నుంచి సుమారు 12 లక్షల రూపాయల విలువగల 6 తులాల బంగారం, 35 తులాల వెండి, ఒక బైక్ని స్వాధీనం చేసుకున్నారు. వన్ టౌన్ పరిధిలో వారం క్రితం జరిగిన 3 వేరువేరు కేసుల్లో సిసిఎస్ టీం, వన్ టౌన్ సిబ్బంది కలిసికట్టుగా కృషి చేసి దొంగకు చెక్ పెట్టారు. అంతర్రాష్ట్ర దొంగను పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. నల్లగొండ జిల్లా శాంతినగర్లో నివాసముండే జర్రిపోతుల రవి ఇంట్లో గత నెల 25వ తేదీన చోరీ జరిగింది. పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న రవి గత నెల 25వ తేదీన రాత్రి 7 గంటలకు ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్లాడు. ఊరికి వెళ్లి తిరిగి ఉదయం వచ్చేసరికి రవికి షాక్ తగిలింది. తన ఇంటి తాళం పగలగొట్టి బీరువా ఓపెన్ చేసి దొంగలు చోరీ చేసినట్టు గుర్తించాడు. బీరువాలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలను, కొంత నగదును దొంగలు దోచుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వన్ టౌన్ పిఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి ఇంటి పక్కన స్థానికుడు ఏర్పాటు చేసుకున్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. గతంలో పలు దొంగతనాలు చేసిన కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ, పాత నేరస్తుడైన రుద్రాక్షి శ్రీను ఈ దొంగతనం చేసినట్టు తేలింది. వెంటనే జిల్లా ఎస్పీ, డీఎస్పీ కె శివరాంరెడ్డి ఆదేశాలిస్తూ సిసిఎస్ బృందాన్ని, వన్ టౌన్ సిబ్బందిని సమాయత్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మునుగోడు రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా బైక్పై పారిపోతున్న ఓ వ్యక్తిని సిసిఎస్ టీం, వన్ టౌన్ పోలీసులు పట్టుకుని విచారణ చేశారు. నల్లగొండ పట్టణంలో శాంతినగర్లో గత వారం రోజుల క్రితము జరిపోతుల రవి అని చెప్పేసి అతను పంచాయత్ సెక్రటరీ, అతను మారుపాక పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అతను ఇంటికి తాళం వేసి ఫ్యామిలీతో పాటు ఊరికి వెళ్ళడం జరిగింది. ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి వచ్చేసి తాళం బలగొట్టి లోపల ఉన్నటువంటి అల్మారి బలగొట్టి అందులో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, అదేవిధంగా కొంత క్యాష్ థెఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫిర్యాదు మేరకు వన్ టౌన్ సి రాజశేఖర రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా జిల్లా ఎస్పీ సారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ గారు, సిసిఎస్ సిఐ గారు జితేందర్ రెడ్డి మరియు చంద్రశేఖర్ రెడ్డి వారి సిబ్బందిని, అదేవిధంగా మా వన్ టౌన్ సిఐ ఎస్ఐలను అందరినీ కూడా ఖచ్చితంగా దొంగతనాన్ని పట్టుకోవాలని చెప్పేసి నిర్దేశించడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మొత్తం 3 టీంలు సిసిఎస్ అండ్ మా వన్ టౌన్ వాళ్ళందరూ కలిసి దీన్ని దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మునుగోడు రోడ్లో ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు. దీనికన్నా ముందు ఏంటంటే దీంట్లో భాగంగా క్లూస్ టీమ్ కూడా పిలిపించడం జరిగింది. అక్కడ సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేస్తున్నప్పుడు సీసీ ఫుటేజ్లో ఆ ఇంటి పక్కన, దొంగతనం జరిగిన ఇంటి పక్కన వ్యక్తి ఒకతను సీసీ కెమెరాలు పెట్టుకోవడము, దాంట్లో మనము ఫుటేజ్ తీసి పరిశీలిస్తే గతంలో అఫెండర్ అయినటువంటి, గత నేర చరిత్ర కలిగినటువంటి రుద్రాక్షి శ్రీను అని ఐడెంటిఫై చేయడం జరిగింది. మా సిసిఎస్ వాళ్ళు, అదేవిధంగా మన క్లూస్ టీమ్ వాళ్ళు అతను నేరస్తుని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని దాని గురించి అతను పట్టుకోవాలని తిరుగుతున్న క్రమంలో ఈరోజు మునుగోడు నుంచి అతను మోటార్ సైకిల్ పైన మార్నింగ్ వెళ్తున్నప్పుడు అతన్ని మా వాళ్ళు వన్ టౌన్ సిఐ ఆధ్వర్యంలో వాళ్ళని పట్టుకోవడం, అతన్ని పట్టుకుని పూర్తి స్థాయిలో విచారిస్తే అతను ఇక్కడ వచ్చినప్పుడు మొన్న ఈ జడిపోతుల రవి ఇంట్లో దొంగతనం చేసింది, అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ థెఫ్ట్, యూనికార్న్ మోటార్ సైకిల్ అదే కాలనీలో థెఫ్ట్ చేయడము, దాంతోపాటు ఇంకొక ఇంట్లో ఒక థెఫ్ట్ చేయడం, మొత్తం 3 నేరాలను అంగీకరించాడు. రుద్రాక్షి శ్రీను గతంలో తెలంగాణ, ఏపీలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 40 వరకు దొంగతనాలు చేసినట్టు తెలిసింది. ఇటీవల తిరుపతి జైలుకెళ్లొచ్చిన రుద్రాక్షి శ్రీను తన ప్రవృత్తి మార్చుకోకుండా నల్లగొండ పట్టణంలోని శాంతినగర్లో ఓ ఇంటిలో దొంగతనం, పక్కనే ఇంటి ముందు పార్క్ చేసిన ఓ బైక్ దొంగతనం, దేవరకొండ రోడ్లోని కనకదుర్గ కాలనీలో మరో ఇంట్లో దొంగతనం చేశాడు. పోలీసుల విచారణలో నిందితుడు రుద్రాక్షి శ్రీను తాను చేసిన నేరాలు ఒప్పుకున్నాడు. నిందితుడిని పట్టుకోవడంలో సీసీ కెమెరాల సాయం ఎంతో ఉందని పోలీసులు తెలిపారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పోలీసులు చెబుతున్నారు. నేరాలను అదుపు చేయడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని, ప్రజలందరూ తమ తమ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇతన్ని పూర్తిస్థాయిలో విచారిస్తే ఇతను గతంలో దాదాపు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కలిపి మొత్తము 40కి పైగా కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకు పోయొచ్చాడు.
ఈ మధ్యలో తిరుపతి జైలు నుంచి బయటికి రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ ఈ నేరాలు 3 నేరాలు చేయడం జరిగింది. ఇతన్ని ఈరోజు మేము అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా సీసీ కెమెరా మనకి ఇప్పుడు ఇతను పాత నేరస్తుడని చెప్పి సీసీ కెమెరాను బేస్ చేసుకొని ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి సీసీ కెమెరా, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. కాబట్టి అందరికీ ప్రజలు కూడా విజ్ఞప్తి ఏంటంటే నేరస్తులను కానీ నేరాలను కానీ అదుపు చేయాలంటే ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. వాటి ద్వారా మనము ఖచ్చితంగా నేరస్తుల్ని ఐడెంటిఫై చేయడం కాకుండా పట్టుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ సీసీ కెమెరాల ఏర్పాట్లో సహకరించాలి. అదేవిధంగా ఇండివిజువల్ కూడా వాళ్ళ ఇంట్లలో కూడా లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్లలో కూడా ఎస్టాబ్లిష్మెంట్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రుద్రాక్షి శ్రీను ఓ అంతరాష్ట్ర దొంగ అని, 2 తెలుగు రాష్ట్రాల్లో 40కి పైగా దొంగతనాలు చేశాడని పోలీసులు చెబుతున్నారు. పలుమార్లు జైలుకు వెళ్లొచ్చినా తన వైఖరిలో మార్పు లేకుండా తిరిగి చోరీలకు పాల్పడుతున్నాడని పోలీసులు వివరించారు. అదేవిధంగా ఈ కేసులను పట్టుకోవడంలో సిసిఎస్ సిఐ జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి సిఐ, హెడ్ కానిస్టేబుల్ విష్ణు సిసిఎస్ మరియు వారి సిబ్బంది, అదేవిధంగా 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ సైదులు, గోపాలరావు, వెంకటనారాయణ మరియు షకీల్ రబ్బానీ, ఈ ఫింగర్ ప్రింట్స్ ఎస్ఐ శివ, అతను కూడా ఈ సీసీ ఫుటేజ్ని బేస్ చేసుకుని అతను కూడా నేరస్తులను నిర్ధారించడంలో తోడ్పాటు అందించాడు. అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. ఇదాన్ని గతంలో మన నల్గొండ జిల్లాలో కూడా ఇదే సిసిఎస్ వాళ్ళు అరెస్ట్ చేసి మన నల్గొండ జైలు కూడా తరలించడం జరిగింది. చాలా చోట్ల అరెస్ట్ అయ్యాడు. మనకు ఇతను కన్ఫెస్ చేసి చెప్పిన కేసులు 40కి పైగా ఉన్నాయి టోటల్గా. పీడీ యాక్టివ్లో కూడా ఇతను జైలుకు వెళ్ళి వచ్చాడు హైదరాబాద్లో. నేర చరిత్ర అంతరాష్ట్ర నేరస్తుడు ఇతను. 2 ఆంధ్ర అండ్ తెలంగాణ 2 స్టేట్లలో కూడా చేసి ఉన్నాడు. ప్రవర్తన మార్చుకోకుండా రిపీట్ చేస్తున్నాడు. ఇటీవల తిరుపతి జైలు నుంచి రిలీజ్ అయ్యి రావడం జరిగింది. రుద్రాక్షి శ్రీనుని జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తం రిమాండ్కు తరలించారు. సుమారు 6 తులాల బంగారు ఆభరణాలు, 35 తులాల వెండి ఆభరణాలు, యూనికాన్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాను నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శ్రీ భరత్ చంద్ర పవార్ కార్యాచరణ రూపొందించారు. కమ్యూనిటీ సీసీటీవీ కార్యక్రమాల ద్వారా ప్రతి గ్రామంలో, వార్డులో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరుతున్నారు.